మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. బాప్తిసం తీసుకున్నవారు మీ బైబిల్ తెరవండి. అలాగే బైబిల్ ఉన్నవారు కూడా మీ భాగం తీసి చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పునను పునాది మరలవేయక క్రీస్తును గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమొకటకు సాగిపోదుము. పౌలు అపోస్తలుడు విశ్వాసి రక్షింపబడిన దినములో ఓ చిన్న బిడ్డ మరి పాలు తాగే ప్రాయం మొదలుకొని పెరిగి పెద్దవాళ్ళై వారు సంపూర్ణమైన వ్యక్తులుగా తీర్చబడాలని తల్లిదండ్రుల కోరిక. అలాగే దేవుని యొక్క కోరిక ఏంటంటే, ఇప్పుడు రక్షించబడిన వీరు పసిబాలురుగా బాప్తిస్మ సాక్ష్యం పొందిన కొందరు పెద్దవారు ఉన్నారు. వారు రక్షణలో వారు పసిబాలులాగే ఉన్నారు. అయితే వారు రానాటికి బలాభివృద్ధి పొంది వారు స్థిరంగా నిలవబడి వారు బలవంతులై ప్రభు కొరకు నిలబడవలసిన అవసరం ఉంది. దానికి కొన్ని కార్యాలు అవసరంగా ఉంటున్నాయి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మొదటి వచనం, దేవుని కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఎవరైతే మాకు మారు మనసు, రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడ్డారో, మేము పాపం చేశాం, మేము పశ్చాత్తాపడుతున్నాం, మా పాపాలు ఒప్పుకుంటున్నామని వాటిని వదిలివేశారు. వదిలివేసిన వీరు 2వ కార్యంలోకి వెళ్ళారు. బాప్తిస్మమును గురించిన బోధ, బాప్తిస్మ సాక్ష్యం కూడా వారు ఇచ్చారు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనది 3వది ఏంటంటే హస్త నిక్షేపణము. ఏంటి హస్త నిక్షేపణం అంటే, హస్త నిక్షేపణం చేసే ఆ వ్యక్తుల చేతుల్లో ఏం మహిమ లేదు, లేకపోతే చేయించుకునే మీరు ఏం బలహీనులు కాదు, చేసేది కార్యసిద్ధి కలుగజేసేవాడు దేవుడు. ఇది ఒక ముంగుర్తుగా మేము ఇప్పుడు హస్త నిక్షేపణ చేయబోతున్నాం. చాలా మరి స్వల్ప కాలంలోనే కార్యాన్ని ముగించబోతున్నాం. ఏంటి ఈ హస్త నిక్షేపణ? రండి. అపోస్తలుడైన పౌలు తాను దేవుని సంఘాన్ని హింసిస్తూ వచ్చేవాడు. ఒక వెలుగు దమస్కు మార్గంలో తన జీవితంలో తటస్థించింది. ఆ వెలుగు చూసిన వాడుగా ఆ వెలుగులో తన జీవితం అంతా మారిపోయింది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఇది దైవికమైంది. ఎప్పుడైతే బాప్తిసం పొందాడో లేచాడు, ఆహారం తీసుకున్నాడు, బలం పొందిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు బాప్తిసం పొందిన ఈ 7 మంది, ఆ టీ కప్స్ తీసేయండి. ఎవరినొకరు ఒకరు వచ్చి, ఎవరు చిన్నపిల్లలు అక్కడున్న టీ కప్స్ అన్ని తీసేసి బయట వేసేయండి. ఎవరైతే ఇప్పుడు బాప్తిసం పొందారో వారు దినదినము ఆత్మీయంగా బలపరచబడాలి. ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు 4 శ్రేష్టమైన సంగతులు అక్కడ ఉంచాడు. అపోస్తల కార్యం 2:42లో వీరు అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనేటువంటి 4 స్తంభాలు వారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఎక్కడున్న ఈ 4 స్తంభాలంటే దేవుని ఇల్లు, దేవుని సంఘము. ఇప్పుడు ఇది స్థానికమైనటువంటి సంఘం గనక ఎవరు హస్త నిక్షేపం చేస్తారంటే, స్థానిక సంఘం కూడా మనమందరం కూడా రక్షించబడి బాప్తిస్మం తీసుకొని స్థానిక సంఘం కూడా మనమందరం కూడా స్త్రీ పురుషుల భేదాలు కూడా వారి మీద తల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. అయితే అది వీలు పడదు, సమయం సరిపోదు. కాబట్టి వారికి ప్రతినిధులుగా ఒక 2, 3, 4 కలిసి వారి తలలపైన చేతులుంచి మనల్ని అందరినీ మరి రిప్రజెంట్ చేస్తూ మనందరి తరపున వారు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ సౌలుని తీసుకురాబడ్డాడు, కళ్ళు కనిపించట్లేదు, మరి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అననీయ అనే ఒక మనిషిని దేవుడు సౌలు దగ్గరికి పంపిస్తున్నాడు. అయ్యా, చాలా దుర్మార్గుడయ్యా, దేవుని ప్రజలను కొట్టేవాడు, దేవుని ప్రజలు చాలా హింసించేవాడు, చంపేసేవాడు, వారి దగ్గర వెళ్ళి ఆజ్ఞ కూడా తెచ్చుకున్నాడు అయ్యా అని అననీయ అన్నాడు. అననీయ అంటే, ప్రభు నువ్వు వెళ్ళు, నేను నీకు చూపిస్తానన్నాడు. చదవండి 17వ వచనం, అపోస్తల కార్యములు 9:17. అననీయ వెళ్ళి
ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా ఏమంటున్నాడండి? సౌలా, అతని శత్రువు అండి అన్న వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? సహోదరుడు. ఇది హస్త నిక్షేపణ అంటే. ఇంతవరకు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు సంఘానికి. ఇప్పుడు సంఘంగా మనం వారికి సాక్ష్యం ఇస్తున్నాం. సహోదరుడా, సహోదరి, మీరు ఇప్పటి నుండి ఒంటరిగా లేరు. మీకు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, మీకు సంతోషం, ఆనందం వచ్చినా మీతో కూడా ఎవరున్నారు? దేవుని సంఘం ఉంది. ఏముంది దేవుని సంఘంలో? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. వారికి కష్టం వస్తే మనం ప్రార్థన చేస్తాం. వారి కష్టం మనకెందుకు? మనమంతా ఒక్కటి. ఏంటి ఆ ఒకటి? మనమంతా ఒక్క శరీరము. ఎవరా శరీరము? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దీనికి ఎక్కువ ప్రసంగం అక్కర్లేదు కనుకనే నేను ఒక 2-3 నిమిషాల్లో ముగిస్తాను. మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:12. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఒక్క శరీరము. ఆ శరీరంలో మనమందరం కూడా ఎవరో చెప్పండి? అవయవములు. ఇప్పుడు ఇంటికి పోతాం. ఈ దినం ఇక్కడే భోజనం ఉందనుకోండి, అందరికీ ప్రేమ విందు. సాధారణంగా ఆరాధన అయిన తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్తే ఏం చేస్తాం చెప్పండి? కాళ్ళు చేతులు కడుక్కొని ఏం చేస్తామా? భోజనం చేస్తాం. భోజనానికి ముందు ఏం చేస్తాము? కిచెన్లోకి వెళ్తాం. డైనింగ్ టేబుల్ మీద ఆహారం ఉంటే ఓ ప్లేట్ తీసుకుంటాం. ఎవరు తీసుకుంటారు ప్లేట్ చెప్పండి? ప్లేటు కన్ను తీసుకుంటుందా, కాలా, చేయ? అక్కడ దగ్గరికి నడుచుకుంటూ పోవడానికి ఏం సహాయపడతాయి? అక్కడ ఆహారం ఉందని ఎవరు చూస్తారు? ఇంకొంచెం ఉన్నాక ఆ గిన్నె ఎత్తుకొని ఏం చేస్తాం? వాసన చూస్తాం. బాగుంది, చక్కగా మంచి వాసన. ఎన్ని అవయవాలు పనిచేస్తున్నాయి? మొదట మన నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శిరస్సు, ఆయన తల. వెళ్ళు కిచెన్ దగ్గరికి, పైనుంచి కిందికి ఆజ్ఞ వస్తుంది. కాళ్ళు ఏం చేస్తాయి? నడుచుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు ప్లేట్ పట్టుకో, ఎవరు చెప్తారు? తల చెప్తుంది. చెయ్యి ప్లేట్ పట్టుకుంటుంది. ఇప్పుడు వేసుకో, ఆ చెయ్యి అంతా పనిచేయదు. ఏం చేస్తాయి? ఈ వేళ్ళు, ఈ చెయ్యి మాత్రమే పనిచేసి భోజనం వడ్డించుకుంటుంది. ఈ చేతిలో పాత్ర ఉంది, ప్లేట్ ఉంది కదా, ఇంకో అక్కడ 4-5 కూరలు ఉంటే ఇంకో చెయ్యి కూడా, ఈ చెయ్యి కూడా పనిచేయని చెప్తుంది. అప్పుడు ఈ చేతితో కూడా కొన్ని వేసుకుంటాం. ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్తాం? డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ కింద కూర్చోమంటే ఏం చేయాలి? కింద కూర్చోమంటే ఈ నడుము సహకరించుకుంటే నేను కూర్చోనంటే కూర్చోగలమా? నాకేం పని ఉంది? తినేది ఎవరు? నోరు తింటుంది. నోరు తింటే నాకేం పని అంటుందా? అనందు. నడుము ఏం చేస్తుంది? నడుము ఉంచుతుంది. కూర్చోగలుగుతున్నాం. ఎన్ని అవయవాలు పనిచేస్తున్నాయి? దేహంలో ఉన్న అన్ని అవయవాలు. అక్కడికి పోవాలంటే ఎవరు పని చేయాలి? గుడ్డోళ్ళు అయితే ఏం చేస్తాం? ఆడే పడిపోతాం. అవునా కాదా? కన్ను పనిచేస్తుంది. ఏదైనా వినికిడి ఉంటే చెవులు పనిచేస్తాయి. ఈ అవయవాలన్నీ ఒక్క సమన్వయంతో పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే వారికి, మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీతో కూడా ఎవరున్నారు? ప్రభువు శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సులో నేను చెయ్యిగా ఉన్నాను, నేను కాలుగా ఉన్నాను, నేను కన్నుగా, నేను రాను అని కన్ను అంటే ఊరుకుంటుందా? దేహము ఈడ్చుకోబోతుంది. ఈడ్చుకోపోతుందా లేదా? ఎవరు అలాగ అనడానికి లేదు దేవుని సంఘంలో. అందుకే సంఘము 2గా విభాగించబడింది. వాక్యంలో అలాంటి వర్గీకరణ లేకపోయినా సార్వత్రిక సంఘము. ఎంతమంది అయితే లోకంలో చాలాసార్లు వాళ్ళు డినామినేషన్స్ అండి, వాళ్ళు బ్యాప్టిస్ట్ అండి, వాళ్ళు సిఎస్ఐ, వాళ్ళు లూథరన్, అలాంటి విభేదాలు ఎక్కడ వాక్యంలో లేవు. ఎందరైతే యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి యేసు ప్రభు రక్తంలో కడగబడి దేవుని పిల్లలుగా అంగీకరించబడ్డారో వారంతా కూడా సార్వత్రిక సంఘము. అమెరికాలో కొందరు ఉన్నారు. అమెరికా వాళ్ళు పరలోకం పోతారా లేదా? బిల్లి గ్రహంగా ఉన్నారు, పోతారా లేదా? పోరని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరన్నా బిల్లి గ్రహం గారు వెళ్తారు. ఆస్ట్రేలియాలో చాలామంది మిషనరీస్ ఉన్నారు, అక్కడ క్రైస్తవులు ఉన్నారు, వారు వెళ్తారా లేదా? ఆఫ్రికాలో ఉన్నవారు, నల్ల జాతి వారు ఉన్నారు. అందుకే పాట కూడా పడుకున్నారు, నల్లని వారని ఏం భేదం లేదు ఈ విషయంలో. అందుకే
దైవజనుడు భక్త్ సింగ్ గారు 3 చక్కని పదాలు ఇచ్చారు. ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అంట, అందరూ అవసరం. ఆల్ ఆర్ ప్రెషియస్ అంట, అందరూ కూడా అమూల్యమైన వారే. ఆల్ ఆర్ నెసెసరీ, అందరికీ దేవునింట్లో పని ఉందంట. కాబట్టి ఈ హస్తనిక్షేపంలో 2 సంగతులు. మొదటిదేంటి? మనమంతా సమానమే. నేను ప్రారంభ దినాల్లో హెబ్రోన్ కాన్వకేషన్కి వెళ్ళేవాడిని, యవనస్తుడిగా ఉండేవాడిని. అప్పుడు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చేసేవాడిని. కాన్వకేషన్కి వెళ్తే ఒక ఆయన ట్రౌజర్స్ అంతా పైకి లాక్కొని మడతలు వేసుకొని ఒక ఇనుప బండి, మున్సిపాలిటీ వాళ్ళు తెస్తారు, పాత రోజులు ఇప్పుడు లేవు ఆ బండ్లు. ఆ ఇనుప బండిలో అందరు తిన్న ఆకులన్నీ దాంట్లో వేసుకొని హెబ్రోన్ బయటికి తీసుకెళ్ళిపోతున్నాడు, ఎక్కడో పడవేయడానికి. చాలా సమయం అయిపోయిన తర్వాత ఆయన గురించి ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఈయన ఎవరో తెలుసా? ఎవరండి? ఆయన కలెక్టర్ గారండి, ఐఏఎస్ ఆఫీసర్, బ్రదర్ థామస్ ప్రభాకర్ అండి. ఏం చేస్తున్నాడు పని చెప్పండి? విశ్వాసులందరూ తిన్న ఆ పనికిరాని ఇస్త్రాకులన్నీ బండిలు వేసుకొని వాటిని తీసుకుపోతారు. ఇది సార్వత్రిక సంఘము, అందరం సమానము, అందరం ప్రాముఖ్యం అంటే అది అర్థం. చాలాసార్లు మనం అనుకుంటాం వాడు పనికిరాలు లేని సంఘంలో ఎవ్వరు పనికిరాని వాళ్ళు లేరు, అందరూ పనికి వచ్చాలి. దేవుడు నీకు ఏ పని అవసరమైందో. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో 2 ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి కామన్ పర్పస్ అంటారు. కామన్ పర్పస్ అంటే ఏంటి? మనమంతా మనుషులం. 4 సంగతులు చెప్పాను. ఏ సంగతులు? మొదటి బాప్తిస్మం అప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42 నుంచి 46 వరకు. మనం ఎవరని చెప్పండి? కింద నుంచి పైకి పోదాం. ప్రకృతి సంబంధమైన మనుషులం. మనం ఎవరని చెప్పండి? బలహీనలం. మనం ఎవరని చెప్పండి? ఘనహీనలం. మనం క్షయమైపోవాలి. ఈ 4టిని ప్రభువు మనకు అక్షయత ఇచ్చాడు, మహిమనిచ్చాడు, బలవంతులుగా చేశాడు, ఆత్మ సంబంధమైన మనుషులుగా చేశారు. మనమంతా ఒకటే. ఇది కామన్ పర్పస్. అందరికీ రక్షణ ఒకటే, అందరికీ రక్తం ఒకటే, అందరికీ యేసుప్రభు ఒకటే. అయితే నీ జీవితంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో చెప్పే నా జీవితంలో, ఒక్కొక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. చదవండి ఒక మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము, ప్రతి వస్తువు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, అక్కడ దాని పని దానికి ఉంది. ఈ మైక్ ఉంది, దీని పని దీనికి ఉంది. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడితే వినపడుతుందా? వినపడదు. నీ జీవితంలో నువ్వు దేవునింట్లో చాపలేయాలని, నీ జీవితంలో నువ్వు దేవునింట్లో ఊడ్చాలని, నీ జీవితంలో నీ దేవునింట్లో మరి ఈ దినం మధ్యాహ్నం అందరికీ భోజనం సిద్ధపరచాలని తలాంతులు ఇవ్వబడతాయి. అందుకే ఆ మాట చదువుకున్నాం. ఇప్పుడు చదవండి ఆ మాట. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యం 2:38. మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు అందరూ బాప్తిసం పొందారు. 7 మంది ఇక్కడ చెప్పే నేను వినే వాళ్ళలో చాలామంది బాప్తిసం పొందారు. ఏమి ఇస్తాడంట? చదవండి ఇప్పుడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను అనువరము పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక్కొక్క వరం ఇస్తాడు. చాలాసార్లు నాకు ఏం లేదన్నా, నీలో ఉన్న వరాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నీలో ఉన్న వరాన్ని ఇక్కడ చెప్పే నేను, లేకపోతే దేవుని సేవకుడు, సంఘ పెద్దలు గుర్తించలేకపోతున్నాం. మానవులుగా మనం గుర్తించలేకపోతున్నాం. ఏంటి కారణం అంటే కొంతమంది మీద ద్వేషం ఉంటే వాళ్ళు ఏం పని చేయలేరన్నా. మన వ్యక్తిగత ద్వేషాలు ఉంటాయి కొన్ని సందర్భాలు. వాడికి పని రాకపోయినా వాడి పని ఇంకొక దానికి అప్పగిస్తాం, వాడికి ఆ పనే రాదు. చాలాసార్లు దేవుని ఇంట్లో ఒకరు చక్కగా పాడగలుగుతారు. మన బాధ్యత ఏంటి చెప్పండి? సంఘ పెద్దలుగా, దేవుని సేవకులంగా, సంఘాన్ని పాలించే వారంగా ఆ వ్యక్తిలో ఉన్న వరాన్ని ప్రజ్వలించినట్లు చేయాలి, దాన్ని వెలుపలికి తీసుకురావాలి. పౌలు తిమోతికి ఒక మాట రాస్తాడు. చదువుకొని వారికి హస్తనిక్షేపం చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అండి, 13-14 వచనాలు. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించడం ఎందును, బోధించడం ఎందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి. ఏం అనుగ్రహించబడింది? వరాలు అనుగ్రహించబడ్డాయి.
ఒకరికి ఒకటి ఉంటుంది, ఒకరిలో 2 ఉంటాయి, ఒకరిలో 3 ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక వరము తప్పనిసరిగా కనీసం అంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక మాట అడగనా, ప్రార్థన చేసే వరం నీకుందేమో. చాలాసార్లు నాకేమి ఇవ్వడం లేదు, బోధించేదే లేదన్న, అక్కడ కోరుకోవద్దు, అసలు ఇది అక్కర్లేదు. అక్కడ మంచి మాట ఉంది, నిన్ను గురించి నీ బోధన గురించి. బోధ చేసే మాకు చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్పి చేయకపోతే ఏం చేస్తారు? బయటికి పోతానే కాలర్ ఏమన్నా నువ్వు కర్నూలులో అలాంటి చేసేవి కదన్నా. అయితే సంఘంలో కనబడని పరిచర్లు, కొంతమంది రోగులుగా ఉంటారు. ఇప్పుడు డోన్లో హాస్పిటల్ అడ్మిషన్ అయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా, ఎవరు చెప్పకుండా వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు అంటే ఒక యాపిల్ ఒక బ్రెడ్ తీసుకెళ్తారు. అది దేవుడు నీకు ఇచ్చిన వరం. అది చాలాసార్లు గుర్తించలేం. ఇంకొందరు వారి ఇంటికి వెళ్తారు, పరామర్శిస్తారు. మనం ఏం చేస్తాం? వాళ్ళదంతా బయట వేస్తాం, పలానన్న పలానాకి ఇట్లా. అయితే వరములు కలిగిన వాళ్ళు ఆత్మీయులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పర్వాలేదు, ఇలాంటివి నా జీవితంలో కూడా వచ్చాయి, మన ప్రభువు నాడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ప్రోత్సాహం. ఇది దేవుని సంఘము ఇప్పుడు 7 మందికి ఇచ్చేటువంటి సాక్ష్యము. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, ఇంతవరకు మేము ప్రభు కోసం నిలబడతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం వారికి ఇప్పుడు అందరి చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. వాస్తవంగా అంటే ఇక్కడ స్త్రీలు పురుషులని ఏం భేదం లేదు. ఇక్కడ రాయబడింది, యూదుడని హెల్లేనుడని, స్త్రీ పురుషులని ఎలాంటి భేదాలు. కొన్ని సందర్భాల్లో స్త్రీకి ఏం అధికారం లేదు, అందరికీ అధికారం ఉంది. దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. మనం అందరం చేయాలి ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేస్తే భోజనం చల్లగా అయిపోతుంది. ఇప్పటికే చల్లగా అయింది, కూర చల్లగా అయిపోయింది. చాలామందికి చల్లగా అయితే తినే అలవాటు ఉండదు, వేడి వేడిగా తింటే బాగుంటుంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మీ అందరినీ రిప్రజెంట్ చేస్తూ, మీ అందరి తరపున, మీ అందరి పక్షాన ఒక 4-5 ఇప్పుడు వారిని దగ్గరికి పిలుచుకొని మీ తరపున ప్రార్థన చేస్తారు. మిగిలిన వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు ఆమెను చెప్పినప్పుడు మీరు కూడా ఆమెను చెప్తే మీరు ఏకీభవించిన వాళ్ళు. కనుక హస్త నిక్షేపణ అంటే ఏంటి చెప్పండి? మనమంతా సమానము. మీ కష్టంలో, మీ దుఃఖంలో చాలాసార్లు మేమేం చేస్తామంటే, మాకు చాలా చెడ్డ బుద్ధి ఉంటుంది. దేవుని సేవకులుగా, దేవుని దాసులంగా, పెద్దలుగా మాకేమున్నదంటే, కృతజ్ఞత కూడిక పెడితే, బర్త్డే అయితే, పెళ్ళిళ్ళు అయితే వచ్చి బాగా భోజనాలు చేసి వెళ్ళిపోతాం. వాళ్ళ ఇంట్లో చనిపోతే, వాళ్ళకి కష్టం వస్తే, వారికి బాధ, వారికి నష్టం వస్తే, వారికి ఏదైనా రోగం వస్తే ఆ వైపు తిరిగి కూడా చూడం. దేవునికి స్తోత్రం. కర్నూల్లో సియోనుగా మాకు గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. ఏం ఆధిక్యతలు ఇచ్చాడంటే, ఎవరు బాగలే, మాకు కొంతమంది డినామినేషన్ వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. వారు ఎంతమంది 100 మంది ఉన్నా సరే, 200 మంది ఉన్నా వారికి భోజనం పంపించే ఒక ఏర్పాటు సియోన్లో ఉన్న దేవుని ప్రజలు చేసేవారుగా ఉన్నారు. అది ఒక వరము. అది దేవుడు నీకు ఇచ్చిన ఒక గిఫ్ట్, ఒక పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరాల్లో ఒక వరం. ప్రార్థన చేసేదానికి కొందరు వెళ్తారు. ఆదివారం మధ్యాహ్నం అయితే సహోదరులు ఒక 3-4 వాహనాలు తీసుకొని కొన్ని గృహాలకు వెళ్ళిపోయి మరలా సాయంకాలం సువార్తనో లేకపోతే కూడుకుంటే మరలా తిరిగి వచ్చేవారు. ఇవి దేవుని సంఘంలో అలాగూ మనం అభివృద్ధి చేసుకోవాలి. అందుకే పౌలు రాస్తున్నాడు, నాయనా నీలో ఉన్న ఆ వరాన్ని నీవేమీ నిర్లక్ష్యం చేయదు. ఇది ప్రవచన మూలంగా కలిగింది, దేవుడు అనుగ్రహించింది, దేవుడు ఇచ్చిన వరం కాబట్టి దాన్ని ప్రజ్వలింపచేయి. ఈ చెప్పబడిన 7 మంది రేపు నుండి, ఈ క్షణం నుండే దేవుని ఇంట్లో నీకు ఏ పని, చాపలేసేది, ఊడ్చేది, బాత్రూమ్ శుభ్రపరిచేది. నేను తెల్లవారుజాము 4 లేచి కర్నూలులో, యెరూషలేములో ప్రతి బాత్రూమ్, ప్రతి లెట్రిన్ శుభ్రం చేసేవాడు. దేవుడు నాకు ఆ వరం దేవుడు ప్రారంభ దినాల్లో ఇచ్చాడు. ప్రతి మూల ఊడ్చేవాడిని, ప్రతి మూల కడిగేవాళ్ళం. శనివారం సాయంకాలం అనేకుల కోసం శనివారం రాత్రి ప్రార్థన చేసేవాళ్ళం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రోగులను దర్శించడానికి ఒక రూపాయి చేతిలో లేకపోయినా ఏదో ఒక 4 అరటిపళ్ళు తీసుకొని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అట్లు మరి ఆ యొక్క వరాన్ని మనం ప్రజ్వలింపజేయనట్లుగా ఇప్పుడు సంఘం వారి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభుదాసన రండి. దేవుని సేవకులు మరి మనోహర్ ఉన్నారు, అలాగనే బెంజమిన్ అన్న గారు ఉన్నారు, సోడు ప్రభుదాస్ అన్న, ఇంకెవరైనా ఉన్నారన్న? ఇప్పుడు 2 గుంపులుగా రండి, సహోదరులు ముందుకు రండి. దేవుని సేవకులు